షిర్డి సాయిబాబా వారు ఒక సంగీతానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అన్నమయ్య సంగీతానికి ఇచ్చారు, తర్వాత అందరూ పాటలు పాడిన వారే, పత్రిజీ కూడా. ఎక్కువ శాతం మాస్టర్స్ అందరూ కూడా ఫ్లూట్ని ఎక్కువ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కృష్ణ భగవాన్ల వారు ఫ్లూటే, తర్వాత మేబీ ఓషో కూడా ఫ్లూటే ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చదివాము. ఎందుకు సార్ మాస్టర్స్ అందరూ ఫ్లూట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఫ్లూట్లో ఉన్న మతలబ్ ఏంటి సార్? ఫ్లూట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ఇది మన ఫిజికల్ బాడీకి కూడా సూచన ఇస్తుందండి. ఓకే, మన సంగీతం ఫిజికల్ బాడీని కూడా ఇది సూచన చేస్తుంది. ఎలా సూచన చేస్తుందంటే మనకి షట్చక్ర సంపద ఉంది, 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలండి. వావ్, ఇది సహస్రారం. ఇది అసలు ఇది తయారవ్వక ముందు ఇది ఒక వెదురు బొంగు. అవును, ఏదో తెలియనటువంటి వాడు దీన్ని పొయ్యిలోకి వాడుకుంటాడు, ఇంకా తెలియనటువంటి వాడు దీన్ని కర్రలా వాడుకుంటాడు. ఇలా వాడుకున్న ఒక జీవి దీనికి ఫస్ట్ ఏదో చిన్న హోల్ చేసిందని మాకు థియరీలో చెప్తారు. ఫ్లూట్ ఎలా తయారయ్యింది, ఈ హోలు అది నివాసం ఉండడానికి హోల్ చేసింది. అది మనకు మళ్ళీ నా ఆస్తులు నాది నేను అనేది ఉండదు ఏ జీవికి. అది ఎంతకాలం ఉండాలని ఉంటుంది, మళ్ళీ వెళ్ళి చక్కగా వేరే చోట హ్యాపీగా ఉంటుంది, మనం ఉండలేం. కానీ అది అలా హోల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇందులో గాలి వస్తే సౌండ్ రావడం మొదలుపెట్టింది. అప్పుడు మనం అనాగరికులు అని చెప్పుకున్నాం. అనాగరికులు అనేవాళ్ళు లేరు, అందరూ నాగరికులే. మనం ఏదో సాధించామనుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఈ హోల్లోంచి సౌండ్ వస్తుంది కనుక దీన్ని ఇంకో హోల్ పెడదాం, ఏ సౌండ్ వస్తుందో చూద్దాం అని పెట్టారట. అలా 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 ఇంకా అంటే వాళ్ళకి ఈ సంగీతం పట్ల అవగాహన లేదు కాబట్టి హోల్స్ పెట్టుకుంటూ వెళ్తే ఇందులోంచి వచ్చిన గాలి ఇందులోంచి బయటకు వచ్చి ఆ శబ్దాలు రావటం, అలా అలా దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద తయారు చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఫ్లూట్గా మురళిగా పరివర్తన చెంది దీని ద్వారా అప్లై చేయడం జరిగింది. ఇది ఒకటి. రెండోది, ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఒక వెదురు బొంగు అనుకున్నాం. దీనికి ఈ షట్చక్రాలను మంచిగా ఇది ఇందులో ఏది సూట్ అవ్వకపోయినా అపస్వరాలు వస్తాయి. ఓకే, ఇది పెద్ద హోల్ పెట్టి ఇది చిన్న హోల్ పెట్టామనుకోండి, సైజు కూడా ఉంటుంది, ఎంత అపస్వరాలు వస్తాయి. చాలా క్యాలిక్యులేషన్తో చేస్తారు ఇది ఫ్లూట్లు అనమాట. అంత ఈజీ అంటే మనకి బయట తీర్థాలు అయ్యి అమ్మేవాళ్ళు అయితే చేస్తారు. ఇది మాన్యువల్గా చేసేది. ఈ ఫ్లూట్ ఒకటి 8,000 ఇది బయట 80 రూపాయలకు కూడా దొరుకుతుంది. ఇది ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే సుస్వరాలు వస్తాయి. ఎప్పుడు ఇది తయారైన తర్వాత కూడా దీనికి మన ధ్యానులకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే తయారయిన తర్వాత కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంటే ఇది ప్లే చేసినప్పుడు సుస్వరాలు వస్తాయి. కానీ నేను తయారైపోయాను, నా షట్చక్రాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, నా సహస్రారం పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఏ ఈగో కానీ ఏదన్నా ఇందులో చిన్న అడ్డం పడింది అనుకోండి, ఇంత తయారయ్యింది కూడా ఎందుకు పనికిరాదు. అందుకని పత్రిజీ గారు ఏరుకుతూ ఉండండిరా, నువ్వు ఎంత సీనియర్ అవుతుంటే అంత ఒదిగి ఉండాలి, నువ్వు ఎంత సీనియర్ అయితే అంత ఒదిగి ఉంటే నిన్ను ఈ ప్రకృతి చక్కగా స్వీకరిస్తుందని చెప్పేవాడు ఆయన. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలండి. అలాగే ఫ్లూటు అది మేము గురువుగారితో ఆలోపాల పడేవాళ్ళం. సత్యనపల్లి రామారావు గారని ఆయన క్లాసులు చెప్పినాడు గురుగారితో, సార్ మీరు ఫ్లూటు నేర్చుకున్నారు కనుక మేము అదృష్టవంతులు అయ్యాము, మీరు ఏ మృదంగం నేర్చుకుంటే మేము మొయ్యిలాగా సచ్చేవాళ్ళం అనేవాడు ఆయన. అంతేగా సార్. అందుకని ఫ్లూట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. ప్లస్ అన్నిటికంటే కష్టమైన ఇన్స్ట్రుమెంట్ అండి ఇది నేర్చుకోవడానికి. నేర్చుకున్న తర్వాత అన్నిటికంటే ఈజీ అనే ఇన్స్ట్రుమెంట్. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఏ టైంలో అయినా ప్లే చేసుకోవచ్చు. దీన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఏదైనా డిస్టర్బ్ ఉంటుంది కానీ ఇది చాలా డిస్టర్బ్ సార్. ఒక అల్టిమేట్ విషయం చెప్పారు, మన శరీరంలోని షట్చక్రాలకి తర్వాత సహస్రానికి చిహ్నం అని. మేమేం చెప్తాం అంటే ట్రైనింగ్లో, ఫ్లూట్ చూడండి, లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫ్లూట్.